బెట్టా ఇది నాకు వైద్యంలో ఆఖరి గుళిక. ఇది మింగితే నీకు గత జ్ఞాపకాలే కాదు గత జన్మ కూడా గుర్తుకొస్తుంది. మూఖలో జంకా జంకా జంకా. నువ్వు రావే. గుర్తొచ్చింది నాకు. బ్యాంకాక్ లో హనీని దాచిన వాళ్ళే నన్ను తల మీద కలతో కొట్టారు. యా అల్లా క్యా కమాల్ హో గయా. వీడికి గతం గుర్తొచ్చింది. నాకు 5 లక్షలు వస్తుంది. తుమ్ ఇద్దరు కూర్చోరే బై సేవతనకో పిలుస్తా హూ. నేను క్వారీ కబ్జా చేశానని నా మీద కోర్టులో కేసేస్తావా? నీ ఒక్కడి క్వారీయే కాదురా, ఇక్కడున్న క్వారీలన్నీ నా కబ్జాలోనే ఉన్నాయి. వీడిని క్వారీలో కబ్బెట్టండ్రా. ఈ మాత్రం దానికి ఇలా హింసిస్తుంటే మరి మన పరిస్థితి ఏంట్రా? సాబ్ సాబ్ సాబ్, మీ మేనల్లుడు గారికి అన్ని గుర్తుకొచ్చినాయి. అతన్ని కొట్టిన వాళ్ళు బ్యాంకాక్ వాళ్ళు అంట. మొత్తం వివరాలన్నీ మీకు చెప్తాడు, రండి. ఆవో సాబ్, కమాన్ అవో. దేఖో దేఖో సాబ్ దేఖో. ఏందిరా దేకేది? నువ్వు దేకో. ఈ పొట్టి మస్తాను నాకు తెలియని విషయాలు గుర్తుకొచ్చినాయని చెప్పమంటున్నాడు. వీడి టార్చరు భరించలేక గుల్కలు మింగలేక ఊరు వదిలి పారిపోతున్నాను. ఇట్లు నేనే సిద్ధ. నాటకాలు ఆడుతుండావా? సాబ్ ఇదంతా అబద్ధం. మేరా మాట నమ్మండి. నాకి వైద్యానికి మోసం చెయ్యదు. వీడి గుళికలన్నీ తీసుకెళ్లి వీడితోనే మింగించండి. నకో సాబ్, నా గుళికలు నేను మిగితే నాకి గతం పోతుంది సాబ్. ఏ అల్లా ఏ చూటే. మతి తెప్పించమంటే మా మతి పోగొడుతున్నాడు. ఇప్పుడు వీరేం చేద్దాం? దింపాలా? అలాగేలే. పెళ్ళికి ఇంకా 2 రోజులే ఉంది. ఈ 2 రోజులు వీడిని ఎక్కడైనా దాచిపెట్టండి. దాని తర్వాత చూద్దాం. నువ్వేం టెన్షన్ పడకు, మేమందరం ఉన్నాంగా. జనరల్ గా ప్రేమికులకి ప్రేమే తోడుగా ఉంటుంది, కానీ మన ప్రేమకి మన కుటుంబాలు తోడుగా ఉన్నాయి. 2 రోజుల్లో జరిగేది మన పెళ్ళే. డోంట్ వరీ. అమ్మని ఈ హనీ ప్రేమించింది గ్యాంబ్లర్ గోపిగండ. యాడికెళ్తున్నాం? అటు చూడు. వీళ్ళేంటి ఇక్కడ? వద్దు, ఏం చేయొద్దు. మా నాయన చెప్తా. చెప్తే ఆయన ఏమంటాడో తెలుసా? ఏమంటాడు? రే గజ, నీకీ పెండ్లి చేసేది నీ మీదున్న ప్రేమతో కాదు, ఆ పాండవపురం మీద ఉన్న పంతంతో. ఆ అమ్మాయి ఎక్కడ తిరిగినా, ఎవరితో తిరిగి చెడినా నువ్వు చచ్చినట్టు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా? నాయనా, నీకొకటి తెలుసా? జీవితం ఐస్ క్రీం లాంటిది. టేస్ట్ చేసినా కరిగిపోతుంది, వేస్ట్ చేసినా కరిగిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెడితే కరగదు కదా. అయినా నిన్ను ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించకుండా వద్దన్న వాళ్ళ గురించి ఆలోచిస్తావే. కొంచెం ఆలోచించు. నువ్వు మజిల్స్ తో మ్యాన్లీగా ఉన్నావు. నీకు కత్తిలాంటి అమ్మాయి దొరుకుతుంది. వీడికి కాబోయేదాంతో వాడు, వాడికి కాబోయేదాంతో వీడు. అమ్మో, తట్టుకోలేకపోతున్నాను. గ్రహరాజు గారు! అస్ఖలిత బ్రహ్మచారిణి. ఎవరన్నా చూస్తే బాగుండదు. పువ్వు మీద 9 వాలాలు గాని పువ్వు మీద పువ్వు వాలిందేంటి? అక్కడ గజాతో, ఇక్కడ నా కూతురుతో. ఇది మామూలు మోహిని కాదురా, జగన్మోహిని. దేవుడు దేవుడోయ్. రే బామర్ది, గనుల శాఖ మంత్రి గెస్ట్ హౌస్ కు వచ్చినాడంట. ఆయనకి లంచం ఇచ్చి పెండ్లి పత్రిక ఇచ్చేసి వస్తా. కాస్త ఇల్లు చూసుకో. జాగ్రత్త జాగ్రత్త. ఈ కొంపలో ఏం మిగిలిందని చూడాలరా. అసలు ఈ గ్రహరాజుని నమ్మాలో వద్దో ఏమీ అర్థం కావట్లేదు. తీసుకోనా? వేళ్ళని కూడా వదలవా?
ఆగు చెప్తా. పోడురా, పోనీ. ఎక్కు, ఎక్కు కారెక్కు. దున్నపోతా. వీడొకడు పానకల్లో. అమ్మమ్మమ్మమ్మ, నా వల్ల కాదు. ఐ కెనాట్ స్టే హియర్. లెట్స్ గో టు స్టేట్స్. తండ్రి గారు ఎందుకీ అర్థం లేని ఆవేశం? ఏమే, నువ్వు చేంజ్ చేసిన వేష భాష కాదే, నువ్వు వేసే వేద వేషాలు కూడా తెలుసు నాకు. ఐ కెనాట్ టాలరేట్ దిస్. కమాన్, మొత్తం సర్దేసుకొని రెడీ అయిపో. అది నాన్నగారు. ఇది ఇల్లా? హాయ్ కుక్కు. ఏంటి? మోహిని ఏం చేస్తుంది? స్నానం చేస్తుంది. నీకు అనితో తెలిసి కదా, నీకు మాయన కదా. ఎవడరా నువ్వు? అడుగుతుంటే మాట్లాడవేంద్రా? దోస్త్ వాడి పైన కథలు పెట్టారేంటి? వాడు మోహిని అన్న మోహన్. మోహిని అన్న మోహన. అవును దోస్త్. రే కత్తులు తీయండ్రా, వెళ్ళండి. వెళ్ళండి. అంటే నా చెల్లి స్నానం చేస్తుంటే మీరు ముగ్గురు చూడడానికి వచ్చారా? చిచి, అసలు ఎలాంటి పిల్లలు కన్నారండి మీరు? ఛ! అయినా మీరు ఈడకెందుకు తగలంటారా? నైనా నా బాల్ పడిపోయింది నాయనడా. అవునైనా ఏయ్, అసలు నేను యూనిఫామ్ లో లేను కాబట్టి సరిపోయింది. లేకపోతే ఈ పాటికి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేసేవాడిని. పోలీసా? హ, అయినా నిన్ననాలు బావా, అసలు 1000 కోట్ల ఆస్తున్న నా చెల్లెల్ని ఈ స్టూపిడ్స్ కొంపలు పడేస్తావా? 1000 కోట్ల? ఏదో నీ మీద మోజు పడింది కాబట్టి ఇన్నాళ్ళు గమ్మును ఊరుకున్నాను. అసలు తన వెనకాల ఎంత ఫాలోయింగ్ ఉందో తెలుసా నీకు? ఒక్క సెకండ్ లో ప్రూవ్ చేస్తాను. ఏయ్, నా చెల్లిని చేసుకుంటావా? ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయమంటారు? నువ్వు? ఎన్నిసార్లైనా చేసుకుంటానండి. దట్ ఈస్ మోహినీస్ రేంజ్. ఇప్పటికీ మించిపోలేదు. త్వరగా ఆలోచించి ఆ డెసిషన్ నువ్వు చెప్తే బాగుంటుంది. నేను మళ్ళీ వస్తా. అదేంటండి, మోహిని కలవడానికి వచ్చి కలవకుండా వెళ్ళిపోతున్నారు? నీ వెళ్తేనే కదా తను వస్తుంది. అదే, నేను వెళ్ళి మోహినికి పెళ్లి సెట్ చేసి ఆ తర్వాత నా మోహన్ దానికి చూపిస్తా. దోస్త్ చచ్చిపోయింది దోస్త్. లెటర్ ఉంది, చదవండి. నాకు చదువు రాదు మోహిని. నాకొచ్చు. నువ్వు చదివి